చిట్టా. నేను ఇలా పెద్దగా చిట్టా తీసుకుంటలేను, ఎందుకంటే అందరూ మనసు మహారాష్ట్ర ఎలక్షన్స్ ఎట్లా పోతుందో అనే దాని మీద ఉంటుంది. మీరు బేఫికర్ ఉండుర్రి, డబల్ కమిటల్ రెడీలు చేసుకోరి, నో ప్రాబ్లం. నాకు కృపాచార్యజీ ఒకసారి నా ఫోన్ ఇస్తావా పెద్దది జై? మన అమరావతి కృపాచార్యులు, ఆయన పేరు కొంచెం నాకు జర పెద్ద పేరు ఉన్నది. సో అన్న మీరు నన్ను క్షమించాలా, మీ పేరు నేను చెప్పేటప్పుడు కొంచెం తడబడుతున్నా. ఆయన ఏమంటాడంటనా, విశ్వబ్రాహ్మణ అని చెప్పి మమ్మల్ని కొంతమంది పిలుస్తారు. విశ్వబ్రాహ్మణులు విశ్వకర్ములు ఒకటే. కొన్ని సందర్భాలలో మమ్మల్ని విశ్వబ్రాహ్మణులు అని పిలుస్తారు, కొన్ని సందర్భాలల్లో విశ్వకర్మలు అని చెప్పి పిలుస్తారు. యాక్చువల్ కులం అనేది మాది విశ్వకర్మ కులం, ఆర్ టు దట్ మ్యాటర్ విశ్వబ్రాహ్మణ కులం. కాకపోతే కులగన చేసేటప్పుడు ఏమైపోయిందని అంటే మా కుల వృత్తులను అందులో పెట్టిండ్రు. అంటే ఇప్పుడు మనం అంటాం కదా, ఏది కార్పెంటర్, మన గోల్డ్ స్మిత్ ఎక్సెట్రా ఇవి వృత్తులు. బట్ ఈ వృత్తులకు కులం ఏంది అని అంటే విశ్వబ్రాహ్మణ ఆర్ విశ్వకర్మ కులం. సో మళ్ళీ కులగన చేసేటప్పుడు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ అని పెట్టి దాని కింద మీరు చేసే వృత్తులు ఏంది అని అనేది పెడతారా, లేకపోతే ఈ వృత్తులే ఇలా కులాలు అయిపోయినాయా అని అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇంత అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం న్యాయం చేస్తుంది అని అన్నది ఫస్ట్ ప్రశ్న చిత్రగుప్తులు ఇవ్వాలి. వీళ్ళు కేవలం అలా రాజకీయాల లబ్ధి కోసమే ఈ కులగన మాట్లాడుతున్నారా, లేకపోతే నిజంగా వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రజలకు ఏదైనా చేద్దామన్న ఆలోచన ఉన్నదా? ఈ ముచ్చట ఎందుకు మాట్లాడుతున్నానంటే, నాతో అన్న ఏం మాట్లాడిండంటే, అన్న ఏమంటాడు, ఇప్పుడు అన్నకు నేను కాల్ చేస్తా ఖచ్చితంగా, ఇంకొక 2-3 సెకండ్స్లో నేను చేస్తాను. అన్న ఏమంటాడంటే, అన్న ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే ఒక ముస్లిం కూడా కార్పెంటర్ లెక్క ఉన్నాడు, ఒక క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తి కూడా కార్పెంటరీ పని చేస్తున్నాడు. ఇది కుల వృత్తి ఎట్లయితుందన్న? ఆయన ఇలా ఒక ముస్లిము నేను కార్పెంటరీ పని చేస్తున్నా అంటే ఆయన బీసీలలోకి వచ్చేస్తాడా అన్న, నా కులంలోకి వచ్చేస్తాడా అన్న, విశ్వకర్ముడు అయిపోతాడా అన్న, విశ్వబ్రాహ్మణుడు అయిపోతాడా అన్న? ఎప్పుడైతే నాకు దొరకాల్సిన లబ్ధి ఆయనకి ఎట్లా దొరుకుతుందన్న? బికాస్ కులం అనేది మతతత్వ పరంగా లేదు, రిజర్వేషన్స్ అనేటివి మతతత్వ పరంగా లేవు. కులం మతతత్వ పరంగా ఉండొచ్చు, ఐఎమ్ సారీ చేంజ్ చేసుకుంటున్నాను ఆ వర్డ్ని, ఐ టేక్ బ్యాక్ మై వర్డ్స్. రిజర్వేషన్ అనేది నీకు మతతత్వ పరంగా లేదు. సో ఒక కార్పెంటర్ వచ్చి ఇప్పుడు నేను కార్పెంటర్ చేస్తున్నా అంటే ఆయన విశ్వకర్మ అయిపోతాడా, విశ్వభారం బ్రాహ్మణుడు అయిపోతాడా? ఇప్పుడు కాంగ్రెస్ కులగన చేసి కులాలను విడదీస్తుందా, కులాలను అవమానిస్తుందా, లేదా విశ్వకర్మలను అవమానిస్తుందా, విశ్వబ్రాహ్మణులను అవమానిస్తుందా? రేవంత్ రెడ్డికి అసలు సోయి ఉందా? రేవంత్ రెడ్డికి రివ్యూ చేసే సత్తా ఉందా? రేవంత్ రెడ్డి సర్కార్కి సమర్థత ఉందా? ఆ కాడికి వస్తే రేవంత్ రెడ్డికి సమర్థత ఉందా అన్న ప్రశ్న ఇలా కులగనలో ఎన్నో, మొన్న శ్రవణన్న వచ్చి మాట్లాడిండు, ఆయనైతే చింపి షీరిండి ఏడుకాడికి. ఇవాళ అన్న మాట్లాడుతున్నాడు. సో నాట్ టు వేస్ట్ ఎనీ టైం, నేను అన్నని డైరెక్ట్ లైన్లకు తీసుకుంటున్నా, ఆయన మాటలనే మనం విందాం. సో విశ్వబ్రాహ్మణ కులం నమస్తే అన్న, నమో విశ్వకర్మనే అన్న. నమస్తే, ఒక్కసారి మీ పేరు పరిచయం చేసుకోండి అన్న. అమరావతి. నమస్తే అన్న, నా పేరు అమరావతి కృపాకరాచార్యులు, తెలంగాణ విశ్వబ్రాహ్మణ పంచాయతీ ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ అన్న. అన్నా ఇప్పుడు మాకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే అన్న, దక్షిణ భారతదేశంలో మమ్మల్ని విశ్వబ్రాహ్మణులు అంటారు, ఉత్తర భారతదేశంలో విశ్వకర్మలు అంటారు. మాకు కులం పేరు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విశ్వబ్రాహ్మణ అబ్లిక్ విశ్వకర్మ అని ఇస్తుంది. ఇచ్చి దాంట్లో మనం చేస్తున్న వృత్తులు ఏంటంటే మను మయ స్పష్టాశిల్పి విశ్వజ్ఞ పౌరోహితం, కమ్మర పని, ఒడ్ల పని, కంచర పని, శిల్పుల పని, స్వర్ణకార పని, పౌరోహితం. అయితే ఎప్పుడైనా రాసిన మమ్మల్ని విశ్వబ్రాహ్మణ ఇక సౌత్ లో నార్త్ లో విశ్వకర్మలు అని రాసి ఆబ్లిక్ మీరు చేస్తున్న పని ఏంటి, మీ వృత్తి ఏమిటి అని మమ్మల్ని అడిగి రాసి మాకు సర్టిఫికెట్లు ప్లస్ మాకు విశ్వబ్రాహ్మణ అనే ఇస్తుంది. ఇప్పుడు మేము కులగణం ఏమవుతుందంటే విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ కులం పూర్తిగా తీసివేసి కేవలం మీరు ఏం చేస్తున్నారు, మీ వృత్తి ఏంది, ఒడ్లోళ్ళ, కమ్మరోళ్ళ, కంతరోళ్ళ, శిల్పుల ఇవే రాస్తున్నారు. ఇవే రాసి ఇప్పుడు మీరు ఈ వృత్తిలో కొనసాగుతున్నారా లేదా వేరే వృత్తి చేస్తున్నారా అంటే, మా దాంట్లో కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు వేరే వేరే పనులు చేస్తున్నారు. ఇప్పుడు రాసి మీరు వృత్తి చేస్తున్నారు, ఆ వృత్తి కిందే గణన కడుతున్నారు వాళ్ళు. లేదమ్మా మేము విశ్వబ్రాహ్మణము, మా విశ్వబ్రాహ్మణ పేరు రాసి వృత్తి మా స్వర్ణకారు రాయండి, మా పౌరోహిత్యం రాయండి అంటే వాళ్ళు రాసుకుంటే రాయ్యా మాకు ఇవ్వలేదు, మాకు ఇచ్చిన గైడ్లైన్స్ లో మాకు ఇవి లేవు, మీరు కేవలం మీరు చెప్పింది మాత్రమే ఉంది, ఇది మాత్రం చెప్పింది వృత్తి మాత్రం రాయండి, మీరు ఇప్పుడు స్వర్ణకారులు అయితే మీరు స్వర్ణకారు పని చేస్తున్నారా, చేతిలో ఏం పని చేస్తున్నారు, డ్రైవర్ అంటే డ్రైవరే రాస్తున్నారు, దాన్నే టిక్కు పెట్టుకుంటారు, దాన్నే పెడుతున్నారు, ఇతర పని పెడుతున్నారు, కానీ మమ్మల్ని విడగొడుతున్నారు. మాకేం ఆలోచిస్తున్నారు అంటే డీప్ చేస్ట్ పాలసీలో సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మానికి మేము విశ్వబ్రాహ్మణులు పట్టుకోమలము. ఎందుకంటే నుంచి కూడా అనాది నుంచి మేము 5 వృత్తులు చేస్తేనే ఆ రోజు ప్రపంచం నడిచింది. మొట్టమొదటిసారిగా మా వృత్తులు పరాయీకరణ చెందినాయి. ఎందుకంటే
ఏంటంటే మన కమ్మరి పని అంటే ఇనుప స్టీల్ సంబంధించి అంతా వేరే వాళ్ళు చేస్తున్నారు, హార్డ్ వర్కులు, బిల్డింగ్లు అమ్మని. కార్పెంటర్ పని టోటల్ గా చెక్కల పని అందరు ముస్లింస్ కిచెన్ వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ శిల్పులు ఇత్తడి పని అంటే స్వర్ణకారులు, దేవుడి గుళ్ళు ఆభరణాలు, దేవుళ్ళని చెక్కడము, గిన్నెలు చేయడం, అది కూడా ఆల్రెడీ మార్వాడి వాళ్ళు వేరే వాళ్ళు అందరూ చేస్తున్నారు. శిల్పుల పని అయితే ఇప్పుడు ఆంధ్రాలో అయితే మొత్తం వాళ్ళు పద్మశాలీలు ప్లస్ మళ్ళా వేరే ముస్లింస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్వర్ణకారులు అయితే మొత్తం కేరళలో మొత్తం క్రిస్టియన్స్ వాళ్ళే. ముత్తూడు గోల్డ్ కానీ, స్వర్ణపురం కానీ, ఈ జోయల్కస్ కానీ, ఇవి అంతా స్వర్ణకారులు వీళ్ళంతా క్రిస్టియన్స్ వాళ్ళే. అంటే టోటల్ గా మా పంచబ్రాహ్మణులను పంచవృత్తులను పరాయీకరణ చేయండి, మమ్మల్ని విడగొట్టి మా కులం అనేది లేకుండా చేద్దామని ప్లానం 11వ శతాబ్దంలో జరిగింది. మాకు అమరకోశుడు. మీరు ఒక్క నిమిషం అమరావతి అన్న, మీరు నాకు ఆ రోజు ఒక మెసేజ్ పెట్టిరు. గిరీష్ గారు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కులగణ విశ్వబ్రాహ్మణ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని గురించి ప్రభుత్వంను ప్రశ్నించండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ కులంగా బీసీ B21 బీసీబీ 21 ఉంటదన్న. ఈ తెలంగాణ మా సౌత్ లో బీసీబీ 21 మండల్ కమిషన్ లో 75-70 ఉంటది. అయితే అది తీసేసి బీసీ ఓన్లీ వృత్తి మీద ఏంటి మీరు స్వర్ణకారులా ఇప్పుడు వృత్తి చేస్తున్నారు, అదే కూడా వృత్తి అదే రాసుకుంటారు. మా కులానికి విలువట్లేరు, కులం అనేది విశ్వబ్రాహ్మణ రాయనిట్లేరు. విశ్వబ్రాహ్మణ అసలు రాయని ఎంత అడిగి రాయకుండా నేను కేవలం అంటే మీరు ఏమంటారు అంటే ఇప్పుడు మా కులాన్ని ప్రస్తావిస్తే అది మాకు గర్వం, అది తీయకుండా మా గౌరవాన్ని, ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి వృత్తులు రాసుకుంటారు. ఆ వృత్తులు రాసుకునడం వల్ల ఈ పాపులేషన్ అనేది కరెక్ట్గా క్యాటర్ కాదు. క్యాటర్ కాకపోతే మీరు బెనిఫిట్స్ ఏమి ఇస్తారు మాకు? ఇంకొకటి మీరు రాష్ట్రానికే ఇది అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే విశ్వకర్మ యోజన అని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు కూడా విశ్వకర్మ యోజన అని చెప్పి ఒక పథకాన్ని ప్రవేశపెట్టిండు. ఇందులో విశ్వకర్మలకు ఎనలేని అంటే నిజంగా చెప్పాలంటే గౌరవము దక్కుతున్నది, వాళ్లకు మంచిగా ఒక స్కిల్ దొరుకుతున్నది, దాంతోపాటు వాళ్ళకు బెనిఫిట్స్ కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు కుల వృత్తుల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రికార్డు చేస్తే ఇదే డేటా తీసుకుపోయి కేంద్రానికి అప్పచెప్తే కేంద్రంలో కూడా మనకు దొరకాల్సిన బెనిఫిట్స్ దొరకాయి. తద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం విశ్వకర్ములకు మామూలుది కాదు. నిజంగా చెప్పాలనంటే ఒక గంభీరమైన ముద్ద ఇది. కులాన్ని పూర్తిగా మా కులాన్ని మా విశ్వబ్రాహ్మణ జాతి నిర్మూలించడానికి చేసే ప్రయత్నం అనేది ఇది డీప్ స్టేట్ పాలసీలో ప్రభుత్వం. ఇది మోడీ గారు విశ్వకర్మ కోశాలు పెట్టారు, కానీ దాంట్లో మాతో పాటు విధవలు పెట్టారు. కానీ మా సర్టిఫికేట్లు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలని ఇచ్చి దాన్ని మా వృత్తులుగా చేస్తారు, 5 వృత్తులని. అవును. కానీ ఇప్పుడైతే వీళ్ళు పూర్తిగా మా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జాతి నిర్మూలించి కేవలం వీళ్ళు వృత్తులు, ఇప్పుడు మా వృత్తులు మాకు పని పెట్టక, మాకు పెట్టుబడి లేక, మాకు గౌరవం మా బ్యాంకులు లోన్లు ఇవ్వక, మేము కొంతమంది మాది 100%లో 50-40% మంది మేము వృత్తులు చేస్తున్నాం. మిగతా వాళ్ళము కడుపు తెరు బడుగు కోసం ఎక్కడెక్కడ పోయి వివిధ పనులు చేస్తూ వస్తున్నాము. వాళ్ళందరూ ఏంటంటే కొంతమంది మారు ఇంటి పేరు పొద్దున పేరు మర్చిపోయి ఓట్ల కమ్మరి కౌన్సిల్ అదే ఇంటి పేరు చెప్పుకుంటున్నారు. అంత ఘోరంగా బతుకుతుంది ప్రభుత్వం. ఇప్పుడు పూర్తిగా మమ్మల్ని విశ్వసిస్తుంది. మేము విశ్వబ్రాహ్మణము ఒక జాతి అనేది ఉంది, దేవబ్రాహ్మణము, దైవబ్రాహ్మణము, వేదబ్రాహ్మణము, ఈ జాతి నిర్మూలించడానికి ప్రయత్నం జరుగుతుంది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేస్తుంది. ఇది ఒక డీప్ స్టేట్ పాలసీలో ఉంటుంది. మీరు దీర్ఘంగా దీనికి ఆలోచించి చర్య తీసుకొని దండం పెట్టి చెప్తున్నా మిమ్మల్ని. తప్పకనా మీరు తీసుకొచ్చిన ఈ ముద్దా ఇవాళ లైవ్ షో నడుస్తుంది మన దాంట్లో. మీరు ఈ డేటా మా కమెంట్ రూపంలో పెట్టి అన్నా ఇది మీరు మాట్లాడాలని చెప్పినందుకు కూడా మీకు నేను పాదాభివందనం చేస్తున్నా. సత్య సనాతనానికి అన్నా మీ చేత కూడా తినాలి. మీ చిత్రగుప్త ఛానల్ అనేది మన సంస్కృతికి, మన సాంప్రదాయాలకు, భారతీయత సనాతత్వానికి ప్రతీక కొలిచింది. ఇంకా నేను మాలాంటి వాళ్ళను అనగదొక్కబడుతున్న వాళ్ళను చేయాలన్నా ఆచార్య జయశంకర్ సార్ కూడా చనిపోయేంత వరకు విశ్వబ్రాహ్మణం చెప్పుకోలేనే. ఆయన చనిపోయినాక ఆయన సాదుకున్న కొడుకు శ్రీనివాసాచారి గారు తలకొరు పెట్టాలన్నప్పుడు విశ్వబ్రాహ్మణం తెలిసింది. ఎందుకంటే విశ్వబ్రాహ్మణుని తొక్కేస్తారని చెప్పి మొదటి నుంచి కూడా మా జాతి వాళ్ళు చెప్పుకోలే, పెద్ద వాళ్ళు కూడా. అన్నా అనాది నుంచి జరుగుతున్నది అన్న. 11వ శతాబ్దం కాకతీయ సభ కూలిపోయినాక మాకు ప్రపంచం తగ్గిపోయింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇప్పుడు పూర్తిగా తగ్గిపోతుంది. దయచేసి దీని మీద డీప్ గా ఆలోచించి మరొక రోజైనా సమయం తీసుకొని మీరు పరిశోధించి మాకు న్యాయం చేయవలసి కోరుతున్నాం అన్న. తప్పకన్నా మా దృష్టికి కూడా తీసుకొచ్చి మీ కమెంట్ రూపంలో చెప్పిన అన్నందుకు మాకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అమరావతి అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ గిరీష్ అన్న. థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్. ఇది చిత్రగుప్త్ ఫ్రెండ్స్. మీకు అన్కట్, అన్ఎడిటెడ్, అన్అపాలజెటిక్. ఇది మీకు నాకు తెలిసి ఒక నిదర్శనం. సబ్జెక్ట్ కరెక్ట్గా వస్తే ప్రతి ఒక్క కమెంట్ ఖచ్చితంగా మేము చదువుతాం, దాని మీద ఆధారాలు తీస్తాం, మీ ముంగటికి తీసుకొచ్చి మీ ఆదరణ కోసమై మీ చిత్రగుప్త్ ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. బికాస్ ఇది మనం పెట్టిన ఛానల్, ఇది మేము పెట్టిన ఛానల్ కాదు, ఇది మీరు పెట్టుకున్న ఛానల్, ఇది మన చిత్రగుప్త్. సో ఈ చిత్రగుప్తుని మీ సమస్యలపైన ఎట్లా పోరాటం చేసి దీని మీద మనం దీన్ని ఎట్లా రూపుకల్పన దాచుదాం, ఆర్ టు దట్ మ్యాటర్ ఒక డిజిటల్ దంగల్ చేద్దాం అని అనేది మీరు డిసైడ్ చేసుకోండి.
అన్కట్ అన్ఎడిటెడ్ ఎప్పుడు మన చిత్రగుప్త్ మన సేవలో మీకోసమై తత్పర్ రెడీ ఉన్నది. భారత్ మాతాకి జై.